టేబుల్ వేసిన తర్వాత సోఫాలు వేసి ఏమైనా కనిపిస్తాయి టేబుల్ మనకి సోఫాలు జెండాలు ఏం చేసినావు రాజశేఖర్ వస్తున్నాను లావుకు మాట తీసుకొస్తున్నాడు కర్ర ఉంది అవి పెట్టేసినాం ఇంకా 25 ఏమో ఏమి ఇచ్చినట్ట జెండాలు 20 మరి అవి ఏడా దొరుకుతారు దానికి విజయన తెలంగాణ గోల్డ్ అప్రైజర్స్ మనవి ఏమనగా తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలకు కలిసి ఒక ఫెడరేషన్గా ఏర్పాటు చేయడము, దీనిలో 47 బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, సొసైటీసు, ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు వగేరా వగేరా సొసైటీ బ్యాంకులు, డిసిసిసి అలాంటి అన్ని 47 బ్యాంకులు కలిపి ఒక ఉమ్మడిగా ఒకటే వేదికగా తెలంగాణ మొత్తం అప్రైజర్లని, స్వర్ణకార అప్రైజర్లని ఏకం చేస్తూ ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫెడరేషన్ ద్వారా మన అప్రైజర్లకు లబ్ధి ఏముంది అని చెప్పడానికి, చితికిపోతున్న ఈ బంగారం ధర పెరగడం వల్ల రెండో ఆప్షన్గా గోల్డ్ అప్రైజర్గా వచ్చినాము. గోల్డ్ అప్రైజర్గా మనం చేస్తూ గోల్డ్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే గోల్డ్ ఎక్కువ అయిన తర్వాత, గోల్డ్ లోన్స్ ఎక్కువ అయిన తర్వాత ఆర్బీఐ దాని మీద కన్నేసి మన మీద అన్ని రకాల మన చేతులు కట్టేసేసి మనం ఇన్కమ్ తగ్గించే విధంగా చేయడము, కొన్ని బ్యాంకులకు రీఅప్రైజింగ్ చేస్తే 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఇంత మాత్రమే ఉంది. ఎందుకంటే పని ఒకటే కానీ ఫలితం మాత్రం శూన్యంగా ఉంది. అందరినీ కూడా ఏకంగా ముందుకు తీసుకెళ్లాలని అన్ని హైక్గా ఉండే ఛార్జెస్ను, హైక్గా ఉండే రీఅప్రైజర్ ఛార్జెస్ను, రెన్యువల్ సిస్టమ్స్ కూడా ఇవన్నీ కూడా ఏఐబి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏఐబి వారు ఈ ఉమ్మడిగా ఉన్న దాని మీద తెలంగాణలో ఉన్న జేఏసీ మొత్తం ఒకటిగా ఏర్పాటు చేసుకొని ఆ జేఏసీ ద్వారా ఈ అప్రైజర్స్ యూనియన్ను అకామిడేట్ చేస్తూ ఒక విధంగా స్వర్ణకార సంఘాలు, ఒక విధంగా ఏఐబిఏ సంస్థ, ఒక విధంగా అన్ని బ్యాంకుల యూనియన్స్ కలిసి ఉమ్మడిగా ఫెడరేషన్గా మారడం, ఇది ఒక జేఏసీగా పోరాటం ముందుకు తీసుకెళ్ళి మన అప్రైజర్ల కోరికలను తీర్చడానికే ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఈ వేదిక ద్వారా, ఈ టెలివిజన్ ద్వారా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. నేను ఈ ప్రొసెషన్ కమిటీ, రిసెప్షన్ కమిటీ అధ్యక్షుడు రాఘవాచారిని, అదేవిధంగా ట్రెజరర్ గారు మాట్లాడతారు. ట్రెజరర్ గారు మాట్లాడండి. ఏఐబిఏ కార్యకర్తలైనటువంటి ఢిల్లీ నుండి, ఒరిస్సా నుండి, కర్ణాటక నుండి, తమిళనాడు నుండి, ఛత్తీస్గఢ్ నుండి మరియు కేరళ నుండి అన్ని రాష్ట్రాలు, సౌత్లో ఉన్న అన్ని రాష్ట్రాలను, గోల్డ్ లోన్ ఇచ్చే సౌత్లో ఉన్న అన్ని రాష్ట్రాలను వేదికపై పరిచయం చేయడము, వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న విధానాలను కూడా తెలంగాణలో అవలంబించే విధంగా ఏఐబిఏ అన్నది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోను, తమిళనాడులోను, కేరళలోను స్థాపించింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో స్థాపించాలన్న మాకు ధ్యేయంగా ఉంది కాబట్టి అదే ధ్యేయంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏఐబిఏ చీఫ్ రాంబాబు గారు, రవీంద్రనాథ్ గారు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. వారితో పాటు వివిధ బ్యాంకుల సంఘాల సెక్రటరీస్ కూడా వస్తున్నారు. ఏ బ్యాంకు ప్రసంగం అయిన తర్వాత వాళ్ళు దానికి క్లారిఫికేషన్ కూడా ఇస్తారు. ఈ బ్యాంకులో ఈ ఇబ్బందులు ఉన్నాయంటే ఆ ఇబ్బందులను అధిగమించడం ఎలా, ఆ ఇబ్బందులను పూర్తిగా మనము ఎలా దాటేస్తాము అన్న విధంగా మొత్తం వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు. ప్రైవేట్ బ్యాంక్స్లకు అన్నిటికీ కూడా మేము లెటర్ యాడ్ ద్వారా వాళ్ళకు అన్ని కూడా అన్ని బ్యాంకులకు తెలియపరుస్తాము. వాళ్ళందరితో కూడా సెటిల్మెంట్స్ చేపిస్తాము.
సెటిల్మెంట్ సిస్టమ్ తీసుకొస్తాము. మా అప్రైజర్ల స్థితిగతులను మార్చే విధంగా, అప్రైజర్ల బాగోగులు చూసే విధంగా ఈ ఫెడరేషన్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.